ఇంకీ విషయం వదిలేయమ్మా. ఆదిత్య గారు నాకు అబద్ధం చెప్పరు, నన్ను మోసం చేయరు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు నా దగ్గర ప్రస్తావించొద్దు. నీ మనసులో అనుమానాలు తీసేసి కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వు. అమ్మా, కటువుగా మాట్లాడినందుకు క్షమించమ్మా. నువ్విలా తలదించుకు వెళ్ళడం నాకు బాధగా ఉంది. సారీ అమ్మా. నీ ఆరాటం నా బతుకు గురించే, కానీ నేను వారిని నమ్ముకుని బ్రతుకుతున్నాను. గొప్ప నమ్మకం వారి మీద పెంచుకున్నాను. ఆ నమ్మకాలు సడలితే నేను బ్రతకలేను. వారిని ఎవరు అనుమానించినా భరించలేను. కన్న తల్లే కాబోయే అల్లుడిని ఇలా అనుమానిస్తే ఎలా చెప్పు? నా గురించి ఆరాటపడొచ్చు, కానీ నీ ఆరాటమే నాకు అవరోధం కాకూడదమ్మా. నీ నమ్మకం చెడగొట్టాలని కాదమ్మా. ఏంటో ఒక అనుమానం పోగైతే 10 అనుమానాలు దగ్గరవుతాయంటారు. పెద్దతనం, చేదస్తంతో పాటు భయం, అంతేనమ్మా. నువ్వు వారి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, సరేనా? సరేనమ్మా. పదమ్మా, టిఫిన్ చేద్దు గాని. నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టిన ఆంటీ పెళ్లి, అందుకే టూర్ క్యాన్సిల్. ఇంటికొచ్చి మరీ పిలిచింది, తప్పకుండా రమ్మంది. నిప్పు లాంటి ఆదిత్య గారిని ఇంకొకసారి ఇలా అనుమానించి అవమానించుకో. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే ఈ విషయం ఆదిత్యని అడిగేయాలి. ఏం సమాధానం చెప్తాడో చూడాలి. భవిష్యం ఊటి వెళ్ళనంటుంది. ధరణి వాళ్ళ అమ్మగారేమో నన్ను అనుమానించినట్టు అనిపిస్తుంది. రేపు పెళ్లికి భవిష్య వస్తే ఏమని చెప్పి వీళ్ళని నమ్మించగలను? ఇంకా పడుకోలేదనుకుంటా. లైట్ వేసే ఉంది. ఇదే కరెక్ట్ టైం. ఆదిత్యని అడిగేయాలి. అపార్థం చేసుకుంటే, నా మీద విరుచుకుపడితే, ధరణి నన్ను ఇంటికెళ్ళమన్నా అంటుంది. అంతదాకా రాకుండా చాలా జాగ్రత్తగా అనుమానిస్తున్నా అనుమానం రాకుండా అడగాలి. మీరు? అవును బాబు, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. మళ్ళీ మీరేమనుకుంటారోనని కాస్త వెనక ముందు ఆడుతున్నాను. ఈవిడికి ఖచ్చితంగా ఆ పౌరాల పెళ్లి విషయం తెలిసే ఉంటుంది. అది అడగటానికి వచ్చి ఉంటారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. నా దగ్గర మొహాట పడాల్సిన అవసరం ఏముందండి? చెప్పండి. మీ ఆచార సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, మీ ఆచారమే మా ఆచారం. కాకపోతే